నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలో మాత్రమే. నీడను చూసి భయపడకు, దగ్గరలో వెలుతురు ఉంటేనే నీడ పడుతుంది అని గుర్తించు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, డిసెంబర్ 26, 2023 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:47, సూర్యాస్తమయం సాయంత్రం 5:45, చంద్రోదయం సాయంత్రం 5:10, చంద్రాస్తమయం ఉదయం 6:57. తిథి పౌర్ణమి ఈ రోజంతా ఉంటుంది. నక్షత్రం మృగశిర. రాత్రి 10:21 వరకు, తదుపరి ఆరుద్ర. కరణము విష్టి. సాయంత్రం 5:54 వరకు, తదుపరి భవ. ఉదయం 6:03 వరకు, తదుపరి బాలవ. యోగము శుక్లము. తెల్లవారుజామున 3:13 వరకు, తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:23 వరకు. యమగండం ఉదయం 9:31 నుండి 10:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:59 నుండి 9:43 వరకు. తిరిగి రాత్రి 10:58 నుండి 11:50 వరకు. వర్జ్యం ఉదయం 7:59 నుండి 8:49 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:11 నుండి 5:59 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:24 నుండి 2:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:38 వరకు. డిసెంబర్ 26 మంగళవారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి తిథి ఈ రోజంతా ఉంటుంది. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథే. అయితే సాయంత్రం 5:54 వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సమయం అంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఒక్కోసారి పంచాంగం ప్రకారం ఎలా ఉన్నప్పటికీ నక్షత్రాలు అద్భుతమైన నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రం ముహూర్తాలు కుదురుతాయి. అలాగే ఈరోజు కూడా మృగశిర నక్షత్రం మీనా లగ్నమందు గృహప్రవేశం చేయడానికి ముహూర్తము ఉన్నది. మంగళవారం తెల్లవారుజామున 5:47 నుండి ఉదయం 6:47 వరకు గృహప్రవేశం చేయడానికి ముహూర్తము ఉన్నది. దీనికి ఎటువంటి విష్టీకరణంతో సంబంధం ఉండదు. అయితే వారం మంగళవారం కూడా కొన్ని రకాల శుభకార్యాలకు వాడరు. పౌర్ణమి నాడు తమ గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మేలు కలుగుతుంది. అలాగే వారి జీవితానికి సకల శుభాలు కలిగి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతారు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 9:57 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను ఉంటారు. ఈరోజు మార్గశిర పౌర్ణమి. మార్గశిర పౌర్ణమి నాడు శ్రీ దత్తాత్రేయ జయంతి. సతీ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని అవమానించిన లక్ష్మీ సరస్వతి పార్వతులు
తమ పతులను పంపి ఆవిడ పాతివ్రత్యాన్ని భగ్నం చేయాలని కోరుతారు. ఈ వీడియో మన ఛానల్లో ఇంతకు ముందే అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూసేయండి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ కథ విని తీరాలి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఒకరి మాట తీరుతో కొంత ఇబ్బంది పడతారు, అయితే మౌనం అన్ని విధాలుగా శ్రేయస్కరం. వృషభ రాశి, వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. మిథున రాశి, ఒక సందర్భంలో మీపై వ్యతిరేకత చూపిన వారే సహాయానికి ముందుకు వస్తారు. కర్కాటక రాశి, కుటుంబ సభ్యులు మీపై పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తారు. సింహరాశి, మీ జీవిత గమ్యాన్ని ముందుగానే నిర్ణయించుకొని తదనుగుణంగా ముందుకు సాగుతారు. కన్యరాశి, ఆరోగ్య సమస్యలను తేలిగ్గా దాటివేస్తారు. తులారాశి, మీపై వచ్చిన నిందలు తొలగి ఊరట చెందుతారు. వృశ్చిక రాశి, అత్యాశ నిర్లక్ష్యం వీడి ముందుకు సాగండి, మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. ధనుస్సు రాశి, ఆదాయ మార్గాలు మెరుగునకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మకర రాశి, బంధువులకు సహాయం చేయడానికి వెనకడుగు వేయరు. కుంభరాశి, ఎంతటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. మీనరాశి, ఏ అవసరానికి ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.